అన్న జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. అన్న మన వీకేఆర్ ఛానల్ ఒకటి పెట్టింది కదా అన్న వీడియో. ఏం వీడియో అండి? అదే వీకే మొన్న మీరు కూడా వాళ్ళకి రాజ్యాంగం గురించి చెప్పారు కదా అన్న. అవునండి అన్న ఆ వీడియోలో ఉండేది నేనేనన్నా. ఓకే ఓకే ఓకే, సూపర్ సూపర్ బ్రదర్. అన్న అది ఏం లేదా అన్న, అది ముందు ఏం జరిగిందంటే అన్న, వాళ్ళు బైబిల్ పంచుకుంటూ వస్తున్నారు నా ఊర్లో. ఓకే. వాళ్ళకి దగ్గరికి పోయి మర్యాదగా చెప్పాం మేము, అన్న ఇట్లా పంచొద్దండి, ఇది మీరు చేస్తానేది తప్పు అని చెప్పేసి 3000 బైబిల్ తెచ్చినారన్న. అంతే. అన్న మీ వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు అన్న? చేసుకోండి. బైబిల్ తెచ్చి పంచుతుంటే మేము పోయి అడ్డుకున్నాం అన్న. ఫస్ట్ వాళ్ళకి మర్యాదగానే చెప్తాం వాళ్ళకి, అన్న ఇట్లా చేయడం తప్పు, మీరు ఇది మైక్ పర్మిషన్ కూడా లేదు అది ఇది అని చెప్పేసి. అయినా వాళ్ళు వినలేదన్న, వినలేదు. నేను కొంచెం ఇంటి దగ్గర పెట్టి టిఫిన్ చేసి వచ్చే లోపల మరి ఇంకా ఊర్లో రోడ్లో పోయే వాళ్ళందరికీ బైబిల్ పంచుకుంటా, పాంప్లెట్స్ పంచుకుంటా ఇదే చేస్తున్నారు. ఓకే. ఇంకా తర్వాత మేము ఇంకా కొంచెం రెచ్చిపోయినామన్న. అందుకని మరి మీరు ఒకసారి కాల్ చేయమని చెప్పారు కదా అని మీకు కాల్ చేశాను. అవును అవును, అర్థమైంది తమ్ముడు. ఇప్పుడు నువ్వు చేసిన దానిలో తప్పైతే ఏం లేదు. కాకపోతే నెక్స్ట్ టైం ఎప్పుడైనా అడ్డుకునేటప్పుడు కూడా నువ్వు బూతులు మాట్లాడటం లాంటి ఒక్కటి మాత్రం చేయొద్దు, సరేనా? ఓకేనా ఓకేనా ఓకేనా. తర్వాత ఏదైనా ఇష్యూస్ వస్తే గనక నాకు అప్రోచ్, ఏదైనా లీగల్ ఇష్యూస్ వస్తే గనక ఓకేనా ఓకేనా నా సైడ్ నుంచి నేను ఏం చేయగలను చేస్తాను, ఓకేనా? మొత్తానికి చేసిన పని అయితే 100% అప్రిషియేట్ చేస్తున్నాను. ఇలా మత ప్రచారం పేరుతో వచ్చేసి ఎవడు పెడతాడు మన హిందూ దేవి దేవతలను తిడుతున్నా, మన వాళ్ళని మతం మారుస్తున్నా మనం చూస్తూ కూర్చోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా లేదు. కాకపోతే అడ్డుకోవటానికి కూడా ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ఫాలో అయితే చాలు, ఓకేనా? నీ పేరు తమ్ముడు? నా పేరు చాణక్య అన్న. ఎక్కడి నుంచి? ఊరు ఏ ఊరు అన్న? అనంతపురం జిల్లా పామిడి మండలం అన్న. పామిడి మండలం, ఓకే. పామిడి అన్న. నేను నెంబర్ సేవ్ చేసుకుంటాను, టచ్ లో ఉంటా. ఇది ఆడియో నేను యూట్యూబ్ లో పెడతాను, సరేనా? అన్న ఓకేనా ఓకేనా ఓకే. అంటే మెయిన్ నేను ఒక్క దాని నుంచి కొంచెం చాలా ఇబ్బంది పడింటాను అప్పుడు. 2021లో ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకుందన్న. ఓకే. అది అమ్మాయి చిన్న పాప, 8వ తరగతి. ఆ పాప సెయింట్ థామస్ స్కూల్లో చదువుతుండేది. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పొద్దున్న లేసే పూజలు అవి ఇవి చేసేటోళ్ళు. అమ్మాయి కొంచెం ఆ స్కూల్కి వేయడం వల్ల వాళ్ళు కొంచెం పూర్తిగా ఆ పాప మారిపోయింది వాళ్ళ లేకి, క్రిస్టియన్స్ లేకి. అమ్మ వాళ్ళ నాన్న సూసైడ్ చేసుకొని చనిపోయినారన్న. అయ్యయ్యో. అమ్మాయి ఇట్లా బిహేవ్ చేస్తానని చెప్పేసి సూసైడ్ చేసుకొని చనిపోతే ఫ్యామిలీ కలహాలతో ఇదైపోయిందని చెప్పేసి ఓకే. అలాగే మరి అమ్మాయి కూడా సూసైడ్ చేసుకునే చనిపోయాన్న. అర్థమైంది అర్థమైంది. అంటే ఈ చేసే ఇట్లా ఈ బిహేవ్ కి ఎంతో మంది బలైపోతున్నారన్న. చాలా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. నిజమన్నా అన్న. మీరు కానీ కరుణాకర్ అన్న కానీ మీరు వచ్చి సమాజంలో చాలా మార్పు తెచ్చినారన్న. మీ దగ్గరుంటే గనక కాళ్ళకి పాదాభివందనం చేసుకోవాలని ఉందన్న మాకు. లేదు చాణక్య, తప్పకుండా నేను నీకు సాయంత్రం ఫోన్ చేస్తాను, ప్రశాంతంగా మాట్లాడదాము. నేను కాల్ రికార్డింగ్ అయితే యూట్యూబ్ లో పెడతాను, చూడు, సరేనా? ఓకేనా ఓకేనా ఓకే. రైట్ నాన్న, సాయంత్రం మాట్లాడతాను. ఓకేనా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న.